ఏదో వందల మంది అమ్మాయిలు కనపడతారా, నచ్చుతారు కూడా. అయితే ఉండిపోతారా నువ్వు? నీకేం తెలుసురా అమ్మాయి గురించి? ఇప్పుడే ఒక పెళ్లి చెడగొట్టుకుంది. ఏమో ఎవరితోనో లవ్ లో ఉండుండొచ్చు, చాలా మందితో లవ్ లో ఉండుండొచ్చు. ఏంట్రా గ్యారంటీ? లాజికల్ గా ఆలోచించు. ఎప్పుడు దీంతోనే కాదు, అప్పుడప్పుడు దీంతో కూడా ఆలోచించాలి. ఛ! ఎలా మాట్లాడతావురా ఆమె గురించి, అది ఏమీ తెలియకుండా? రూపాక్ చీరలు భలే సూట్ అవుతాయిరా. అందులో వెనక నుంచి షీ లుక్స్ అమేజింగ్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశానేమో అనిపించింది. ఐ ఫెల్ బ్యాడ్. నేనంత చెడ్డవాడిని కాను. నేను వేరు, రాహుల్ వేరు. కానీ నేను వాళ్ళ మీద కొంచెం బెటర్. అందుకే చెప్తున్నాను, వాడు బాధపడుతున్నాడు కరెక్టే. కానీ నిన్న అలా ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దూరం నుంచి కూడా బాధపడొచ్చు కదా. అరే, ప్రేమతో దగ్గరకు వస్తే కుదరదు. అసలు కుదరదు. ఇలానే ఉండాలి, అదే కరెక్ట్. నాకు నిజంగా చూడాలనుంది నువ్వు ఎవరిని ఇష్టపడతావు. ఆ మహానుభావుడికి దండం పెట్టాలి, నీలాంటి పిచ్చి పిల్లతో వేగుతున్నందుకు. రూప ఒప్పుకుంటుందా? నిన్నెవరు కాదంటారా?